కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీ కులగణన చేశారు కదా సార్. కులగణన చేసింది నిజమే, ఉమ్, కానీ కేసీఆర్ చేసిన ఒకే ఒక లోపం ఏందనంటే కులగణన అసలు భారతదేశంలోనే సమగ్ర సర్వ అనేది నిజంగా కేసీఆర్ చేసిండు ఈ రాష్ట్రంలో 2014 మొత్తం ఓవరాల్ భారతదేశం భారతదేశంలోనే మొదటిసారి ఒకటే రోజు ఉమ్, ఒకటేసారి ఎక్కడ మహారాష్ట్రలో ఉన్నోళ్ళు, కర్ణాటకలో ఉన్నోళ్ళు, చుట్టుపక్కల రాష్ట్రాలలో ఉన్నోళ్ళు అంతా నమోదు చేసుకోవడానికి వచ్చాడు. ఏంది, ఎవరైతే మీరు ఇంటి దగ్గర ఉండి నమోదు చేసుకుంటారో వాళ్ళకే సంక్షేమ కార్యక్రమాలు పథకాలన్నీ పెద్ద ఎత్తున రాబోతున్నాయని ప్రచారం చేసిండు. ఉమ్, కాబట్టి యావత్ జనమంతా ఎక్కడ పనికి పోకుండా ఆ రోజు ఇంటి దగ్గరే ఉండిపోయారు. మొత్తం నిర్మానుషం అయిపోయింది రాష్ట్రం అంతా. ఉమ్, ఆ విధంగా డేటా రావటం వల్ల 51.5% ఓబీసీల జనాభా రికార్డ్ అయింది ఆ రోజు. ఉమ్, అయితే అది దేశం ఎందుకోసము, సంక్షేమ కార్యక్రమాల కోసము, కేసీఆర్ కు తనకు ఈ రాష్ట్రంలో ఎవరెవరు ఎంతమంది ఉండాలి తన కోసం తెలియటం కోసం చేసిండు. ఉమ్, చేసినప్పుడు దాన్ని ఏం చేసిండు అంటే తెలిసింది పక్కన పెట్టేసిండు. ఉమ్, దాన్ని బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కానీ, బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడానికి కానీ, మంత్రివర్గంలో శాఖలు ఇవ్వటానికి కానీ, బడ్జెట్ ను పెంచడానికి కానీ ఉపయోగించలేదు. ఉమ్, ఉపయోగించకపోవటం వల్ల, దాని మీద చర్చ లేకపోవటం వల్ల ఉమ్, అది పక్కన పడేసిండు. కాబట్టి దానికి విలువ లేదు అని రేవంత్ రెడ్డి పనిగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వము దాని మీద వ్యతిరేకంగా ప్రచారం చేసి అసలు అది జనాభా సమగ్ర సర్వేనే కాదు, ఆయన సొంతంగా చేయించుకున్నాడు, అది అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టలేదు అని దాన్ని సింపుల్ గా తీసి వేయటం వల్ల దానికి విలువ లేకుండా